హలో నాన్న, మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరైనా మన ఛానల్ మొదటగా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు తెలిసిన నలుగురికి మన రీల్ అనేది షేర్ చేసి వారి ద్వారా కూడా మీరు మాకు సపోర్ట్ అందజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మనం మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు నేను పికాక్ డిజైన్ అనేది వేయడం జరిగింది. దానికి మనం ఏం మెటీరియల్స్ యూస్ చేసాం, ఆ పికాక్ ఫినిషింగ్ అనేది ఎలా ఇచ్చామనేది మీకు మన వీడియోలో డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. నేను పికాక్ యొక్క బాడీ గ్యాప్ ఫిల్లింగ్ మొత్తం నేను బ్లూ కలర్ పెయింటింగ్తో ఇచ్చుకోవడం జరిగింది. తరువాత నేను పికాక్ డిజైన్ బ్యాక్ సైడ్ మాత్రం రెడ్ కలర్ ఇంకా గ్రీన్ కలర్ అనేవి మార్చి ఇచ్చుకుంటూ వచ్చాను. ఫస్ట్ రెడ్ కలర్ ఇచ్చుకున్నాను గ్యాప్ ఫిల్లింగ్ కోసం, తర్వాత గ్రీన్ కలర్ పెయింట్ అనేది వేయడం జరిగింది. అలా మళ్ళీ రెడ్ కలర్గా పెయింటింగ్ అనేది వేయడం జరిగింది. తర్వాత గ్రీన్ కలర్ పెయింట్ అనేది వేయడం జరుగుతుంది. మీరు వీడియోలో చూస్తూ ఉంటే మీకు జాగ్రత్తగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్నప్పుడు ఎవరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం జాగ్రత్తగా చూస్తే వీడియోలో ఏం చెప్తున్నాం, ఎలా చేస్తున్నాం అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. రెడ్ యూజ్ చేసాం కదండి, దాని సైడ్స్ చిన్నగా కొమ్మల కింద ఇచ్చుకున్నాం కదా, వాటి గ్రీన్ యూజ్ చేయడం జరుగుతుంది. ఇంకా పికాక్ హెడ్ పైన ఉండే హెయిర్కి మాత్రం గ్రీన్ యూజ్ చేస్తున్నాము. పికాక్కి లోపల బాడీ మొత్తం గ్యాప్ ఫిల్లింగ్ అనేది పెయింటింగ్ ఇక్కడ వరకు కంప్లీట్ అయింది. తర్వాత పికాక్ అవుట్లైన్ ఉంది కదండి, పికాక్ యొక్క అవుట్లైన్ కోసం నేను గ్లాస్ బీడ్స్ అనేవి, గోల్డ్ కలర్ గ్లాస్ బీడ్స్ అనేవి తీసుకోండి. అవి పికాక్ అవుట్లైన్ మొత్తం స్టిచ్ చేయడం జరుగుతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా. పికాక్ అవుట్లైన్ మొత్తం గోల్డ్ కలర్ గ్లాస్ బీడ్స్తో స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. బ్యాక్ సైడ్ అనేది కంప్లీట్ అవ్వొస్తుంది. అక్కడ షేప్ అనేది వి షేప్ పర్ఫెక్ట్గా తేలాలి. ఇప్పుడు పికాక్ యొక్క ఫ్రంట్ స్టమక్ అనేది స్టిచ్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా పికాక్ యొక్క బాడీ అనేది స్టిచ్చింగ్ మనకి ఇక్కడికి కంప్లీట్ అయింది. ఇప్పుడు పికాక్ యొక్క బ్యాక్ సైడ్ స్టిచ్ చేస్తున్నాం. అలాగే ఒక రేఖలా వేసుకున్నాం కదండి, అది కంప్లీట్ చేసాం. ఇది పికాక్ డిజైన్ అనేది ఓన్గా వేయడం జరిగింది. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా లేదా, దీని అవుట్పుట్ అనేది మీకు ఎలా అనిపించింది అనేది మీరు కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఆ పికాక్ డిజైన్ బ్యాక్ సైడ్ రింగ్ వేసుకున్నాం కదండి, ఒక రింగ్ లాగా, ఆ రింగ్ అనేది స్టిచ్ చేయడం జరుగుతుంది. రింగ్ కంప్లీట్ అయ్యింది. అక్కడ మూట అనేది వేసుకోవడం జరిగింది.
అలా పికాక్ డిజైన్ యొక్క బ్యాక్ సైడ్ తోక మొత్తం నేను అలా కుట్టుకుంటూ వస్తున్నాను. ఎలా ఉందండి మన ఓన్ క్రియేషను. ఈ డిజైన్ మనం మల్టీ పర్పస్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది బ్లౌజ్కి, హ్యాండ్స్కి యూస్ చేసుకోవచ్చు, లేదా బ్యాక్ సైడ్ యూస్ చేసుకోవచ్చు నెక్కి. అదేవిధంగా డ్రెస్సెస్ ఉంటాయి కదండి, డ్రెస్సెస్ కూడా ఫ్రంట్ నెక్కి యూస్ చేసుకోవచ్చు, ఇంకా హ్యాండ్స్కి యూస్ చేసుకోవచ్చు. మల్టీ పర్పస్లో ఈ డిజైన్ అనేది మనం యూస్ చేసుకునే విధంగానే మనం మన ఛానల్లో వేయడం జరుగుతుంది. దయచేసి మన వీడియోస్ ఇంకా ఎవరైనా చూడని వారు ఉంటే ఒకసారి సుశీల మగ్గం డిజైన్స్ ఛానల్ ఓపెన్ చేసి మన వీడియోస్ చూసి మీ సపోర్ట్ అనేది మనకు అందజేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. అలా పికాక్ డిజైన్ యొక్క బ్యాక్ సైడ్ అనేది సగం కంప్లీట్ అయింది. మీకు ఏదైనా డిజైన్ నచ్చి ఆ డిజైన్ ఎలా వేయాలని చెప్పి నాకు రిఫరెన్స్ పిక్ పెట్టినా నేను ఆ డిజైన్ ఖచ్చితంగా మీకు వేసి మన వీడియోలో పోస్ట్ చేసి డీటెయిల్గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పడం జరుగుతుంది. కానీ ముందుగా మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అలా సైడు 2 అలా కొమ్మల కింద వేసుకున్నాం కదండి, వాటికి స్టిచ్ చేస్తున్నాను నేను ఇప్పుడు. ప్రొద్దున్నే మీకోసం వాయిస్ ఓవర్ ఇద్దామని నేను ఇస్తుంటే బయటకు వచ్చి ఇంచక్క చిలకలు, రామ చిలకలు, పిచ్చుకలు ఇవన్నీ కూస్తున్నాయి. భలే ఆనందంగా అనిపించింది. అలా 2 సైడ్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు నెమలి హెయిర్ ఉంది కదండి, దాన్ని మనం స్టిచ్ చేస్తున్నాం. స్టిచ్ చేసుకునేటప్పుడు కంగారు పడకుండా నిదానంగా స్టిచ్ చేసుకోవడం వల్ల కింద మనం బ్యాలెన్స్ చేసుకున్న దారం అనేది తెగకుండా, ఇంకా మనం యూస్ చేస్తున్న నీడిల్ అనేది మన ఫింగర్కి డ్యామేజ్ చేయకుండా ఉంటుంది. కాబట్టి స్టిచ్ చేసుకున్నప్పుడు నిదానంగా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోండి. కొత్తగా నేర్చుకునే వారి గురించి మాత్రమే నేను చెప్తున్నా. ఎక్స్పీరియన్స్ ఉన్నవారైతే వారికి ఎలా కుట్టాలో అనేది ఒక అవగాహన అనేది ఉంటుంది. కొత్తగా నేర్చుకునే తల్లుల కోసం నేను చెప్తున్నాను. మన పికాక్ డిజైన్ అనేది కంప్లీట్ అయ్యి వస్తుంది. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో చెప్పాలి నాన్న ఖచ్చితంగా మీరు. ఇప్పుడు నెమలి యొక్క ముక్క అనేది
కుడుతున్నాను. ఇప్పుడు నెమలి కాల్ అనేది స్టిచ్ చేయడం జరుగుతుంది వీడియోలో చూపించిన విధంగా. నేను ఎలా కుడుతున్నాను, ఇంకా నేను చెప్పే విధానం మీకు ఎలా ఉంది, అర్థమవుతుందా అనేది కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి నాన్న. మీ అందరికీ యూజ్ అయ్యే కంటెంట్తోనే మేము ముందుకు రావడం జరిగింది. ప్లీజ్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.